బిఫోర్ నేను ఒక ఆటో డ్రైవర్ని. సో ఇంత ముందుగా ఏంటంటే ఇలాంటి కంపెనీలు ఇది ఒకటే ఉందా సార్, ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. సో నేను వితౌట్ కంపెనీలో నేను మోసపోవడం జరిగింది, ఇంకా వేరే వేరే కంపెనీలో. సో దానివల్ల దీన్ని కూడా నేను నమ్మలేదు. ఇక మన అబ్బాయి వచ్చి ఏసీ సార్ ఉంది కదా, ఏసీ సార్ కాల్ చేస్తూ ఉన్నాడు. సో ఒక మీటింగ్ రాస్తారు అని చెప్పేసి కాల్ చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే మస్తు బిజీ ఏంటంటే ఒక దాంట్లో మోసపోయినా కాబట్టి ఇది నమ్మడానికి ఏంటంటే భయం అవుతుంది. ఇక ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాం కదా, ఇక్కడ పోతే మళ్ళీ కల్పిస్తారో అన్న ఒపీనియన్ నుండి నేను తీసుకోలేదు. సో దానివల్ల ఏంటంటే ఇక సార్ ఫోన్ చేస్తూ ఉంటాను, ఇది ఏంటో తెలుసుకుందాం ఒకసారి, ఇది మోసం లేదనుకున్నా కదా అని చెప్పేసి వచ్చిన ఒకసారి క్లారిటీ తీసుకున్నా. సో ఆ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అందులో నేను అమౌంట్ కట్టి మోసపోవడం జరిగింది, ప్లస్ వేరే వాళ్ళు కూడా మోసం చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే క్లారిటీ తీసుకున్న మీటింగ్ ఏంటంటే రూపాయి కట్టేది ఏం లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే ఇందులో సప్లిమెంట్ తీసుకుంటే మనకు క్యూర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో దానివల్ల నేను ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఉన్నా ఒక నెల. ఇక మా మేడం ఏం చెప్తుందంటే ఒక నెల తర్వాత బాగున్నాయని చెప్తుంది. ఇక నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే వేస్తారండి. సప్లిమెంట్ ఏమేమి తీసుకోమంటారు సార్ అంటే ఒక 4 సప్లిమెంట్స్ తెచ్చుకోండి. సో అవి తీసుకొని వాడుకున్న తర్వాత ఒక 20-25 డేస్లో నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గింది. సో దానివల్ల రిజల్ట్ బాగుందని చెప్పేసి ప్రొడక్ట్స్ కూడా బాగుందని చెప్పేసి సరే ఇంకొక మీటింగ్ అటెండ్ అయినాక ఏంటంటే ఒకటో మీటింగ్లో మనకు క్లారిటీ అనేది రాలేదు. సో మన మీటింగ్ రాగా ఏంటంటే మనకు క్లారిటీ అనేది వచ్చింది. దానివల్ల ఏంటంటే నేను 8 months నుంచి నేను జాయిన్ అయినా కానీ ఐడి చేసుకున్నా కానీ వర్క్ చేయలేదు. ఎందుకంటే నమ్మకం లేక, ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు, అలా ఆల్రెడీ మోసపోయినా కాబట్టి ఇది ఏం చేస్తారు, ఇది కూడా మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో అని చెప్పేసి డౌట్తో నేను చేయలేదు. జస్ట్ 2 months అవుతుంది నేను పార్ట్ టైంగా వర్క్ చేయబట్టి బ్రాంచ్ డైరెక్ట్ అయ్యాను 2 monthsలో. 116 రూపాయలు నేను అనుకుంటే హైయెస్ట్ ఇన్కమ్ 2830 రూపాయలు. డిసెంబర్ వరకు నేను 40,000 తీసుకోవాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తాను.